ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నీ రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ఈ శ్రమ దినాలలో నైనా ప్రభా, ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా త్రొట్టిల్లు పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుతున్నాం ప్రభా. నీ పాదాల చెంత చేర్చుకుని ప్రభా వారందరికీ మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగి 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఎలాగ వ్రాయబడి ఉన్నాయండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారి తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఏం చేయాలి? దేవుని మందిరంలోకి వెళ్ళి చాలామంది కూడా వెకిలి చేష్టలు చేస్తారు. వీళ్ళని చూసి నవ్వుతారు, వాళ్ళని చూసి ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ చూపు కూడా ప్రతి ఒక్కటిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ ప్రవర్తన అంతటి విషయంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా నీ బుద్ధి కూడా, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించవద్దని అన్నాడు. పేద విధవరాలు అర్పించినది ఏంటి? 2 కాసులు ఇచ్చింది. ఎవరికన్నా తెలుసా 2 కాసులు ఇచ్చినట్టు? కానీ దేవుడు ఆ 2 కాసులనే ఆశీర్వదించాడు. అలాగే బుద్ధిహీనులు అర్పించుట కంటే బుద్ధి కలిగిన వారు అర్పించుట మేలని అంటున్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించవద్దు అని అంటున్నాడు. అర్పించుట కంటే సమీపించి ఆలకించి శ్రేష్టమైన వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుచున్నారు. అంటే బుద్ధిహీనులు అర్పించినట్టుగాను అర్పించక సమీపించి ఆలకించి శ్రేష్టమైన దుర్మార్గపు పనులు చేయుచున్నారు. మనం తెలియక చాలా చేస్తూ ఉంటాం, కానీ దుర్మార్గపు పనులు చేయవద్దు అని అడుగుచున్నాడు. మనం దుర్మార్గపు పనులు చేస్తే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడా? తీర్పు తీర్చడు కదా. మనం దుర్మార్గపు పనులను చేయకూడదు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలని. ఎక్కడున్నాము మనము? నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా ప్రవర్తించవద్దని అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నట్టు? అనాలోచనగా అంటే చెడు ప్రవర్తన కలిగి ఉంటున్నావనే కదా, చెడు ఆలోచన కలిగి ఉంటున్నావనే కదా. నీవు చెడు ఆలోచనను, చెడు ప్రవర్తనను దూరంగా ఉండమని అన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు హృదయము చాలా శుద్ధిగా ఉండాలి. నీ హృదయము శుద్ధిగా ఉంటే ప్రతిదీని కూడా శుద్ధిగానే ఉంటుంది. నీ కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతిదీ కూడా తేటగానే ఉండాలి. నీ హృదయము త్వరపడనీయకు. నీ నోటికి ఏమి వేసుకోవాలి? తాళము వేసుకోవాలి. నీ నోటికి తాళము వేసుకుంటే ప్రతిదీ చాలామంది చెప్తూ ఉంటారు, నీ నోటికి తాళం వేసుకో అని. కానీ వాళ్ళే అలా తాళం వేసుకోరు. మనకంటే పెద్దవాళ్ళు అవ్వండొచ్చు, మనకంటే చిన్నవాళ్ళు అవ్వండొచ్చు, కానీ ప్రతి ఒక్కరును కూడా మనము ఏమంటారంటే నీ నోరును కాచుకో అని. నేను ఎప్పుడు కూడా నీ ప్రవర్తన జాగ్రత్త, నీ మాట తీరు జాగ్రత్తగానే చెప్తూ ఉంటాను. సహనంతో ఉండమంటాను, ఓర్పుతో ఉండమని అంటున్నాను. కానీ దేవుని ఒకవేళ ఒక దిక్కున ప్రార్థన పెట్టుకున్నాం అనుకో, ఏం చేస్తారో వస్తారు, వచ్చి అవి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని అన్నాం అనుకో, అయ్య బాబోయ్ భక్తి పర్రాలు వచ్చేసిందమ్మా అని అంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుని మందిరం ఉన్నప్పుడు నీ మాట జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ బుద్ధి జాగ్రత్త, దుర్మార్గపు ఆలోచనలను విడిచిపెట్టు అని అంటున్నాడు. దుర్మార్గపు మాటలు మాట్లాడుకో అని అంటున్నాడు. నీ హృదయంను త్వరపడనీయకు, నీ నోటిని కాచుకోమని అంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు. మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడా? చూడట్లేదా? చూస్తున్నాడు కదా. చూస్తున్నాడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నాడు. భూమి మీద కావున నీ మాటలు కొద్దిగానే ఉండాలి. మన మాటలు కొద్దిగా ఉంటే మనకి ప్రతిదీ కూడా శాంతమునే కలిగిస్తుంది. ప్రతిదీ కూడా మనకి ఎలా ఉంటుందంటే నెమ్మదిగానే ఉంటుంది. నీ మాటలు కొద్దిగా ఉండవలను అని అంటున్నాడు. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఎలా ఉండునా? విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును, వాని పెంకు మాటల వలన ఏమగును? బుద్ధిహీనుడగును అంటున్నాడు. మనము నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తాం, ఏదొస్తే అదే అనేస్తూ ఉంటాం. కానీ మన మాటకి, మన నోటికి తాళము వేసుకోమని అంటున్నాడు. జాగ్రత్తగా మాట్లాడమని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు. మనము భూమి మీద ఉన్నాము, దేవుడైతే ఆకాశం నుండి చూస్తున్నాడు. కాబట్టి నీ బుద్ధి
జాగ్రత్తగా ఉండాలి, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, పెంకు మాటలు మాట్లాడకు, చెడు మాటలు మాట్లాడకు అని అంటున్నాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. ఎలాగో నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించేయమని అంటున్నాడు. ఆలస్యం చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదని అంటున్నాడు. మనం ఏదైనా మొక్కుకున్నప్పుడు వెంటనే దేవునికి చెల్లించాలి. దేవునికి చెల్లిస్తే దేవుడు మనకు మళ్ళీ ప్రతిఫలమును దయచేస్తూ ఉంటాడు. అనేకమైన చాలామంది నేను చాలా భక్తిపరురాల్ని అని పెద్ద ప్రార్థన చేసేస్తారు, పెద్ద వాక్యము చెప్పేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నంతసేపే దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ మీదకి దెబ్బలాటకు వెళ్తారు. అది మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, లేకపోతే మంచి కాదు కదా. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని అంటున్నాడు. మన ఆలోచనను జాగ్రత్తగా ఉండాలి. మన నోటికి తాళము వేసుకోవాలి. ఒకవేళ తాళము వేయకపోతే దేవుడు ఏమని శిక్ష విధింపబడును, శిక్ష వేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. దేవునికి మొక్కుబడి చెల్లిస్తే బ్రక్కుబడులే చెల్లించవలెను. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మనం అనుకున్నది దేవునికి చెల్లించవలెను. దేవునికి చెల్లిస్తే దేవుడు సమస్తమును కూడా మనకి చేస్తానంటున్నాడు. మనం అనుకోవచ్చు, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, నేను చాలా బాగా పాటలు పాడతాను, దేవుడు నా యందే ఉంటాడు, నేనే విశ్వాసపరురాలని, నేనే భక్తిపరురాలని, నాకు నేనే అలాగ అనుకుంటాను కదా, నేను చాలా భక్తిపరురాలని, నేను బైబిల్ చదివేస్తున్నాను, నేను వాక్యం చెప్పేస్తున్నానని అనుకోండి. కానీ అలా అనుకోకూడదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఒక రోజున మనకి తీర్పు కాలం అన్నది. ఆ తీర్పు కాలంలో ప్రతిదీ కూడా లెక్క అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు. ఇక్కడ మనము మొదటి వారిగా ఉంటే దేవుని దగ్గర మనము కడపటి వారిగా ఉంటాము. కానీ ఇక్కడ ఎలా ఉండాలంటే కడపటి వారిగా ఉంటే దేవుని దగ్గర మనము మొదటి వారిగా. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి దేవుని మొక్కుకున్న ఎడల మొక్కుబడులు చెల్లించాలి. లేని ఎడల దేవుడు ఏం చేస్తాడంటే మొక్కుకున్న ఎడల మొక్కుకుండుటయే మానివేయాలి అని అంటున్నాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించకుంటే ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకుని దానిని చెల్లించుము. నీవు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుకుండుటకే మేలు. అంటే నువ్వు మొక్కుకుని దేవునికి చెల్లించకపోవట కంటే నీవు మొక్కుపోవటమే మంచిది. నువ్వు మొక్కుకున్న తర్వాత దేవునికి కంపల్సరీ కూడా అది చెల్లించాలి. లేకపోతే నువ్వు మొక్కుకోకూడదు. దానికి ఏమని అంటున్నాడు, శిక్ష విధింపబడి నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీకిష్టమును వ్యర్థపరుచుకునేదవు అని అంటున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ, నీ దేహమునకు శిక్ష ఏంటది, దేవునికి మొక్కుబడి చేసినప్పుడు మొక్కుబడి చెల్లించుకోకుండా నీ దేహమునకు శిక్ష విధించకమని అంటున్నాడు. నీ నోటికి ఏది ఇష్టమైనదో అదే చెప్పకము అని అంటున్నాడు. దేవునికి కోపము పుట్టించకము. నీవేళ నీకు ఇష్టమైన వ్యర్థమైన దానిని నొచ్చుకుందువు అని అన్నాడు. మనం దేని చెల్లిస్తామో దానినే ఇవ్వాలి. నీ దేహము శిక్షకు లోపరచనకు, నోటు వలన నీవు దానికి శిక్ష వేయకము అని అంటున్నాడు. మనము దేనినైతే మనము విత్తుతామో అదే కొయ్యాలి. మనం దేవుని దగ్గర అనుకున్నప్పుడు మొక్కుబడి కంపల్సరీ చెల్లించాలి. లేకపోతే మనకు దేహమునకు శిక్ష విధింపబడును అంటున్నాడు. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు నైనా, నజరేయుడా నీకు వందనాలు నైనా. మా శత్రువులు మిత్రువులు దీవించినాయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నైనా ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించినాయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడిపించినారో వారి వాహనములను ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చి ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ఆయన ప్రభా. తెలివిని, జ్ఞానముని, జ్ఞాపక శక్తిని దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానముని దయచే ప్రభా. మా గ్రామాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. యవనస్తులని, యవనరాలను దీవించిన ఆయన ప్రభా. బాలికలని, బాలింతలను దీవించిన ఆయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభా.
యవనస్తులను ఆయన ప్రభు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. పర్వతములు తొలగినను ప్రభ నీ కృప ప్రభ విడిచిపోదన్నావు నైనా ప్రభా. నీ కృప మా చుట్టూ ఉండుటకు సహాయం చే ప్రభా. ఇతర దేశంలో యుద్ధాలు జరుగుచిన ప్రభా వారికి సరిహద్దులలో సమాధానం దయచేవాడు నీవేనైనా ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ సమాధానం దయచే ప్రభా. ఒకరినొకరిని అర్థం చేసుకుని ప్రభా, ఒకరినొకరిని ప్రభా అర్థం చేసుకుని సమాధాన పడుటకు సహాయం చే ప్రభా. ఎంతో ప్రాణ నష్టం జరిగింది నైనా, ఎంతో భూ నష్టం జరిగినది నాయన ప్రభా. మాకంటే ఎక్కువగా నువ్వు చూచుచున్నవాడు నైనా. నీకు చాటు మరుగైనది ఏది లేదు నాయన ప్రభా. సమస్తము చూచుచున్నవాడు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించి నాయన ప్రభా. మా సంఘాలను మా దేశాలను దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలోని మార్చమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనని నీ పాసని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి వినుచున్న వారికి ఎగ్జామ్ రాసిన బిడ్డలకు ప్రభా సదాకాలముని కృపతోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.